अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मक़दम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। ज़िले महबूब नगर ज़िले परिषद दफ्तर में ज़िले परिषद की जनरल मीटिंग का इनेकाद अमल में आया। इस मीटिंग में ज़िले परिषद चेयरमैन सवर्णा सुधाकर रेड्डी, मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी, रुकन असम्बली देवर कदरा जी मधुसूदन रेड्डी, ज़िले ZPTS को ऑप्शन मेंबर्स के अलावा दीगर अहदेदारों ने शिरकत की। इस मौके पर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने अपने खिताब में कहा कि माह फरवरी की 27 तारीख से MLC इलेक्शन और इसके बाद लोकसभा इलेक्शन होने की वजह से इंतखाबी ज़वाबत के बिना पर ZP इजलास मुनक़िद नहीं हो पाए और इससे क़ब्ल भी असम्बली इंतखाबात और हुकूमत की तब्दीली की बिना पर एक ही मरतबा ZP इजलास मुनक़िद हुआ था। अब ZPTC के मुआद का वक्त भी ख़त्म होने के करीब है। इसी ज़िमन में आज चेयरमैन और CEO की मदद से और सभी ZPTC के ताउन से तारीख़ का ऐलान करते हुए वादाई तक़रीब का एहतमाम किया गया। इस मौके पर BRS पार्टी के 2-3 ZPTC के अलावा दूसरे ZPTC की अदम शिरकत पर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने तनक़ीद की और कहा कि ZPTC के ओहदे पर होते हुए ZPTC इजलास में शिरकत ना करने वालों को आइंदा अवामी जमहूरियत में अवाम सबक सिखाएगी। आइए देखते इस खुसूस में वहाँ के चंद मनाजिर। ऐसे ही ख़ास और अहम खबरों को देखने के लिए इदराक न्यूज़ ऑफ इंडिया को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి MLC ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు. ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా ZP సమావేశాలు జరగలేదు. అలాగే అంతకంటే ముందు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కూడా MLA ఎలక్షన్స్ కోడ్ రావడం, MLA ఎలక్షన్స్ ఉండడం, ప్రభుత్వం మారడం, వీటన్నిటితోటి కూడా మధ్యలో కేవలం ఒక్కసారి మాత్రమే ZP సమావేశం జరిగింది. అలాగే కాలపరిమితి పూర్తవుతూ ఉంది. ZPTCల కాలపరిమితి పూర్తవుతూ ఉంది. చైర్మన్ గారి కాలపరిమితి పూర్తవుతూ ఉంది. వీడ్కోలు సమావేశంగా ఈరోజు పెండింగ్లో ఉన్నవన్నిటిని కూడా ఆమోదం చేసుకోవడం, అందరు సభ్యులు కలిసి ఈ వేదిక ద్వారా 5 సంవత్సరాలు కలిసి పనిచేసి అందరూ కలిసి ఫేర్వెల్గా కలిసి మనసు మాట్లాడుకొని భోజనం చేసి పెండింగ్ అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకుందామనే సదుద్దేశంతో చైర్మన్ గారు, CEO గారు కలిసి అందరి ఆమోదంతో ZP సమావేశాల తేదీ ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ ZP సమావేశంలో హాజరు కావడానికి వచ్చి, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో మేము ఉన్నాం ఇక్కడ. అలాగే నిన్న మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా ZPTCలు వచ్చి పాల్గొన్నారు. మరి ఈరోజు సడన్గా ఎందుకు వాళ్ళు బాయ్కాట్ చేయాలనుకుంటున్నారో అది ఎవరికి అర్థం కాదు. మేము అనుకునేది ఏంటంటే ZPTCలకు రావాలని ఉన్నా హైదరాబాద్ నుంచి ఫోన్ రావచ్చు, అందుకే వీళ్ళు రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, పార్లమెంటు బిల్లు పెడుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంటుకు పోలే. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, లోక్సభ మీద ఆయనకంత గౌరవం. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత కూడా రండి మీరు కూర్చోండి, సభలో చర్చ పెట్టండి అంటే కూడా ఆయన కనీసం శాసనసభ ఛాయలకు కూడా పోలేదు. ఆ ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని అక్కడ ఖాళీగా ఉంది. తెలంగాణ యావత్ ప్రజలు చూసిండ్రు, ముక్కున వేలేసుకున్నారు. కేసీఆర్ గారి పనితీరును, BRS పార్టీ ప్రభుత్వ BRS పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, పనితీరును అనుకున్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల వీళ్ళకు నమ్మకం లేదు అని చెప్పి తీర్మానించుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వలే. ఎందుకు అంటే తెలంగాణ బిల్లులో కూడా కేసీఆర్ గారు పార్లమెంటుకు పోలేదు కదా. ఈ నాయకులకు పార్లమెంటుకు పంపిస్తే వాళ్ళు విందులు వినోదాలు తప్ప పార్లమెంటు కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకోరు అని నమ్మకం తోటి పార్లమెంట్లో వాళ్ళు ఎవరిని కూడా గెలిపియలే. తెలంగాణలో 0 సీట్లు వచ్చింది. అలాగే శాసనసభలో కూడా కేసీఆర్ గారు శాసనసభకు పోలే. ఇక జనాలు తీర్మానించుకున్నారు, శాసనసభకే పోని వీళ్లకు వచ్చే ఎలక్షన్లో శాసనసభ్యులను కూడా ఇవ్వద్దు ఈ పార్టీకి అని చెప్పి తీర్మానం చేసుకున్నారు.
ఇక్కడ కూడా వస్తే మా మిత్రులు బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల గౌరవంతో వాళ్ళు వచ్చింది. పైనుంచి ఆదేశాలు వచ్చినా కూడా ఇది ఆఖరి సమావేశం, వీడుకోలు సమావేశం కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో వచ్చారు. కానీ ఈరోజు జెడ్పీ సమావేశాలకు హాజరు కాకుండా చిన్న చిన్న కారణాలతోటి బాయ్కాట్ చేసిరు వీళ్ళు. అందుకే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న వేదిక ద్వారా, పార్లమెంటుకు పోని కేసీఆర్కి బుద్ధి చెప్పనీకే పార్లమెంట్లో ఒక్క సీట్ ఇయ్యలే. శాసనసభలో శాసనసభాపక్ష నాయకుడి స్థానంలో ఉండి ప్రజా సమస్యల ప్రస్తావనకు శాసనసభకు పోని కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో ప్రజలకు బుద్ధి చెప్తారు. అట్లనే స్థానిక జెడ్పీటీసీలుగా ఉండి జెడ్పీ సమావేశానికి రాని వీళ్లను ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సభకు రాని వీళ్లకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు సమాధానం చెప్తారు. ఇక్కడ జెడ్పీ చైర్మన్ గారు గత 5 సంవత్సరాలుగా అందరినీ కలుపుకొని పోయి ప్రేమగా ఈ 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సమావేశాలను నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే కొత్త జెడ్పీటీసీలు వస్తారు, కొత్త జెడ్పీ చైర్మన్ ఎన్నికైతుంది. మరి రిజర్వేషన్స్ ఉంటాయా, తీస్తారా, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే జెడ్పీ సమావేశాల నుంచి ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారా నిర్ణయాత్మకమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ జెడ్పీ సమావేశాలు జరుగుతాయి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మా జెడ్పీ చైర్మన్ గారితో మిగతా వారితో కోరుతాం, వచ్చే జెడ్పీ ప్రభుత్వ సహాయం ఉండేటట్టుగా, జెడ్పీకి వచ్చే ఫండ్స్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో కాకుండా ఫండ్స్ విడుదలను కానీ ఫండ్స్ కేటాయింపు కానీ నిధుల విడుదల కూడా జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు సరిపోయినన్ని నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా వారికి ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం. రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ సిస్టమ్ తెచ్చిందే ప్రజలకు జవాబుదారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, చివరికి సర్పంచ్, వార్డు మెంబర్ దాకా తెలంగాణ భారతదేశం మొత్తంలో కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని చెప్పి ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాన్ని ఇంకా మరింతగా ప్రజల్లోకి చేరువ చేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థలను పటిష్టం చేయడానికి అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఒకవేళ ఏదైనా అడ్డంకులు ఉంటే చట్టంలో, శాసనసభలో ఆ సవరణలు కూడా చేయాలని చెప్పి మేమందరం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి ఆ కార్యక్రమం చేస్తాం. ఈరోజు కోరం లేకుండా ఉండాలని ప్రయత్నం చేసింది. వాటన్నింటినీ కాదని వచ్చిన మా మిత్రులు జెడ్పీటీసీలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంపీపీలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజాపాలన వచ్చింది కాబట్టి వచ్చే జెడ్పీ సమావేశాలు సహృద్భావ వాతావరణంలో ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ఇక్కడ అనేక చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, సీఈఓ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చే జెడ్పీకి వారే సీఈఓగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బ్రతికించుకుందాం. దీంట్లో అన్ని పార్టీలు కూడా సహకారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.